హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఆర్వి వ్లాగ్స్. సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈజీ వేలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత నేను ఒక కుకింగ్ వీడియో పెడుతున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. సో లెట్స్ గో ద వీడియో. సో ఇక్కడైతే నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ అండ్ ఇక్కడ ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న చికెన్. సో ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. సో ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి వేసేసుకుందాం మనం. సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. సో ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు. సో ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. సో ఆనియన్స్ తొందరగా బ్రౌనిష్లోకి రావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం మనం. సో ఆనియన్స్ ఇప్పుడు మంచిగా మగ్గిపోవాలన్నమాట. సో మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలి. సో కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. సో ఇక్కడ పసుపు వేసుకొని కలిపేసుకుందాం మనం. సో ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత కూరకి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. సో ఇక్కడ మనం చికెన్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. సో మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. సో నేను ఇక్కడైతే బాగా కలిపేసాను. సో మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం? అండ్ నాకైతే చికెన్ ఫ్రై అంటే మన ఫంక్షన్లలో చేస్తారు కదా చికెన్ ఫ్రై, అదంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు ట్రై చేసిన, ఒక్కసారి కూడా అట్లా రాలేదు. సో ఇక్కడైతే మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేద్దాం. సో ఒక్కసారి తీసి చూద్దాం. సో వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కారం, నేను ఇక్కడ కొలతతో ఏం వేయట్లేదు. నేను ఎప్పుడైనా నార్మల్గా చికెన్ అంటే అందరితో కొద్ది వేసేస్తాను. సో ఇక్కడ కారం అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అట్లా ఉడికిచ్చేసి మసాలా వేసి దించుకోవడమే. సో ఇక్కడైతే మంచిగా చికెన్ని కలిపేస్తున్నాను నేను. సో మంచిగా కలిపేసాను చికెన్ని ఆల్రెడీ. ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని వదిలేద్దాం మనం. సో మూత పెట్టి వదిలేసాం కదా. సో ఇప్పుడైతే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. సో కొంచెం మసాలా వేసి దించేసుకోవడమే. సో ఆల్మోస్ట్ చికెన్ అనేది డన్ అయిపోయింది. సో ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేద్దాం. ఎందుకంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత బంద్ చేద్దాం.
సో ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం మనకు పైకి వచ్చేసింది, సపరేట్ అయిపోయింది కాబట్టి. సో ఆల్మోస్ట్ మన కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చికెన్ కర్రీ అనేది. బట్ చాలామంది భయపడుతుంటారు. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఉడికేసింది. సో ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. సో ఇంతే. సో ఇప్పుడు మనం కొత్తిమీర అండ్ కొంచెం కసూరి మేతి వేసేసుకొని దింపేసుకోవడమే. సో నేను చేసిన వంట మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. ఇక్కడ నుంచి చేస్తాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ కంపల్సరీ మాకు కావాలి. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ముందుకు మంచి మంచి కుకింగ్ వీడియోస్తో అండ్ షార్ట్స్తో మేము ముందుకు వస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్